విద్యా ఉపాధి సాధికారత లక్ష్యంగా బ్రైట్ హరిజన్ ఫౌండేషన్ స్థాపించామని ఫౌండేషన్ చైర్మన్ మొహియుద్దీన్ అన్నారు. 10 మరియు 12వ తరగతిలో ఉత్తమ ప్రతిభను కనబర్చి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బ్రైట్ హరిజన్ ఫౌండేషన్ 2026 ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 28న జరపబోతున్నామని అన్నారు. కార్యక్రమాన్ని గుంటూరు పట్టాభిపురం అబ్దుల్ కలాం షాదీఖానాలో ఏర్పాటు చేశామన్నారు. విద్యా ఉపాధి సాధికారత లక్ష్యంతో సేవలు అందిస్తున్న సామాజిక సేవా సంస్థ బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ 2026వ సంవత్సరానికి గాను బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 28న ఘనంగా జరపబోతున్నామని ఫౌండేషన్ చైర్మన్ మొహియుద్దీన్ తెలిపారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2025-26వ సంవత్సరానికి గాను 10 మరియు 12వ తరగతులలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ను అందించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి జరిగే ఈ కార్యక్రమం పట్టాభిపురం అబ్దుల్ కలాం షాదీఖానా ఉర్దూ ఘర్లో నిర్వహించబోతున్నామని తెలిపారు. తాము అందించబోతున్న ఈ ఎక్సలెన్స్ అవార్డ్స్ కోసం విద్యార్థులు ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు కొరకు బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ వెబ్సైట్ను లేదా తమ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఎంకేఎస్ మొహియుద్దీన్. ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ బ్రైట్ హారిజన్ ఫౌండేషన్. ఈ బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ అనేది ఒక నాన్ పొలిటికల్, నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ సోషల్ ఆర్గనైజేషన్ అనమాట. సో 4 years బిఫోర్ దీన్ని మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ ద్వారా మేము ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఏరియాస్ పనిచేస్తున్నాము. సో ఇన్ లైన్ విత్ అవర్ ఆబ్జెక్టివ్స్, అంటే మా యొక్క బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ యొక్క ఉద్దేశాలతో ఒక మంచి అవార్డ్ ప్రోగ్రామ్ అంటే ఒకటి మనం లాంచ్ చేయడం జరిగింది. 2025లో బ్రైట్ హారిజన్ ఫౌండేషన్ ఎకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్ ప్రోగ్రామ్ అనేది మేము లాంచ్ చేసాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు, అలాగే 12th స్టాండర్డ్ పూర్తి చేసినటువంటి పిల్లలు, వాళ్ళలో ఒక టాప్ 100 స్టూడెంట్స్ ఫ్రమ్ 12th స్టాండర్డ్, టాప్ 100 స్టూడెంట్స్ ఫ్రమ్ 10th స్టాండర్డ్ తీసుకొని వాళ్ళకు ఒక ప్రోత్సహించి ఒక అవార్డు, ఒక మొమెంటం ఇచ్చి, ఆ తర్వాత వీలైతే కొంత క్యాష్ అవార్డుతో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అవార్డు ప్రోగ్రామ్ ని మేము లాంచ్ చేశాము. సో 2025లో August 27, 2025లో ఈ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసి దాదాపు 200 స్టూడెంట్స్ మేము ఎంకరేజ్ చేసి అవార్డు ఇచ్చాము. అదే విధంగా 2026లో కూడా ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. సో ఈ ప్రోగ్రామ్ ప్రకారంగా అందరూ పిల్లలు ఎవరైతే 10th పూర్తి చేశారో, ఎవరైతే 12th పూర్తి చేశారో వాళ్ళందరూ ఈ అవార్డు ప్రోగ్రామ్ కోసం అప్లై చేసుకోవచ్చు. 10th June 2026 is the last date for submission of the applications. మా యొక్క అవార్డు ప్రోగ్రామ్ యొక్క లాంచ్ సోషల్ మీడియాలో మేము సర్క్యులేట్ చేశాము. సో ఈ ఇందులో ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ ని అందరూ కలిసి ఈ ఫిలప్ చేసి ప్రతి 10th స్టూడెంట్, ప్రతి 12th స్టూడెంట్ ఎవరైతే 2026లో పూర్తి చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఒక టాప్ 100 స్టూడెంట్స్ ఫ్రమ్ 12th స్టాండర్డ్, టాప్ 100 స్టూడెంట్స్ ఫ్రమ్ 10th స్టాండర్డ్ పికప్ చేసుకొని వాళ్ళ యొక్క అప్లికేషన్స్ ఎవాల్యుయేట్ చేసి ఒక ప్యానల్ అంటుంది అనడం. మా దగ్గర ఒక హైలీ ఎడ్యుకేటెడ్ ప్యానల్ ఉంది. ఆ ప్యానల్ ద్వారా వాటిని వెరిఫై చేసి అన్ని చేసిన తర్వాత ఆ స్టూడెంట్స్ పిలిచి ఇన్వైట్ చేసి 28th June 2026 నాడు అబుల్ కలాం ఆజాద్ షాదీ ఖానా ఉర్దూ ఘర్ అనే ఫంక్షన్ హాల్ మన గుంటూరులో ఉన్నది కదా, అక్కడ మేము ఈ ప్రోగ్రామ్ ని సెలబ్రేట్ చేయబోతున్నాము. దట్ ఈస్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్, 28th June 2026 నాడు అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ ఘర్ అండ్ షాదీ ఖానా పట్టాభిపురంలో ఉన్నటువంటి ఈ ఫంక్షన్ హాల్ ఆ పిల్లలందరినీ పిలిచి వాళ్ళ పేరెంట్స్ ఆ పిల్లల్ని సత్కరించి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ మీడియా ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు కూడా మంచి మార్కులు ఉన్నటువంటి పిల్లలందరూ 10th ఎవరైతే ఈ సంవత్సరం పూర్తి చేశారో, అలాగే 12th ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళందరూ ఈ అవార్డు కోసం అప్లై చేసుకొని ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను.